హలో అండి, నేను మీ కావ్య. వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. గోరుచిక్కుడుకాయ రైస్, వెజ్ రైస్, ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి, గిన్నె వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నవి ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చి వేసి, జీలకర్ర, ఆవాలు వేసి ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసి ఈ విధంగా కలుపుకొని గోరుచిక్కుడుకాయలు వేసుకుందాం. గోరుచిక్కుడుకాయలు, క్యారెట్, ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటే వేసుకుందాం. ఇవి మగ్గనిద్దాం. సో ఈ గోరుచిక్కుడుకాయలు ఎక్కడ అంటే, నిన్న పెనుగంచిప్రోలు వెళ్ళాము. అక్కడ అమ్మవారికి కూరగాయలతో అలంకరించారంట. సో అక్కడ ఇస్తే తీసుకొచ్చాం. ఆ క్యారెట్ కూడా అక్కడ తెచ్చింది. వాటితో ఇవాళ ఇలా చేసాము. సో కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం అల్లం వేసుకుందాం. ఈ విధంగా కలుపుకుందాం అడుగంటకుండా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎసరు వేసుకుందాం. 1 కప్ రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ బాగుంటుంది. సో ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా, కర్రీ ఏం లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. దీనిలో కాంబినేషన్గా పచ్చడి, పచ్చిపులుసు ఏదైనా వేసుకోవచ్చు. వెజ్ రైస్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ విధంగా. నా దగ్గర అయితే ఇంకా కూరగాయలు ఏం లేవు కాబట్టి వేయలేదు. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే ఆప్షనల్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా మసాలా వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈ విధంగా అన్నం ఉడికేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. రైస్లో ఆయిల్ ఉండడం వల్ల ముద్దలా కాకుండా ఫ్రెష్గా పొడి పొడిలాడుతూ ఉంటుంది. రైస్ రెడీ. ఈ విధంగా సర్వ్ చేసుకొని మనకి దేంతో అయినా తినొచ్చు. ఆవకాయ, పచ్చిపులుసు, చార్లు ఏవైనా బాగుంటాయి. మేమైతే పచ్చడితో తిన్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.